విజయమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 కొరింథీ 14:8. మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును? ఉక్కులాంటి వెన్నెముక, కనికరము గల హృదయము, చల్లని మనసు యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించారు. ప్రపంచమంతటికీ చాటి చెప్పే సమయము వచ్చింది. క్రియల ద్వారా మన ప్రేమను వివరించే సమయము ఇదే. బోర మనలను మేల్కొల్పాలని కోరుతూ ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి స్వరము విన్న పరిశుద్ధుడైన యోహాను గారు దానిని గూర్చి ఇలా వ్రాస్తూ ఉన్నాడు. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నా వెనుక వింటిని. ప్రకటన 1:10-11. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క స్వరము నీ హృదయంలోనూ మనస్సాక్షిలోనూ మ్రోగినప్పుడు అది ఒక బోర ధ్వని వలె ఉంటుంది. దానిని నీవు నిర్లక్ష్యము చేయలేవు. దేవుని సత్యము బోర వలె ప్రకటింపబడాలి. యెషయా 58:1 మనం చదివితే, తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము, యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము అనే లేఖనము మనకు తెలియజేస్తూ ఉంది. అవును, స్పష్టముగాను బిగ్గరగాను ధ్వనించడానికి మనకు బోర అవసరం. మన దేశాలలో హెచ్చరికనిచ్చే బోర ధ్వని కనిపించడం లేదు. సంఘటనలు సంభవించడం ఆరంభమైనప్పుడు, సంఘటనలు ప్రకటింపవలసి వచ్చినప్పుడు విచిత్రమైన లేదా వ్యర్థమైనవి నీవు వ్రాస్తూ ఉండకూడదు. నాస్తికులు, కమ్యూనిస్టులు వారి నిద్ర నుండి మేల్కొని యేసయ్యను పట్టుకోవడాన్ని నేను చూశాను. ఆత్మ విషయాలను వివేచించవలసిన విషయాలకొస్తే అనేక మంది అనుభవ జ్ఞానము లేనివారుగా ఉన్నారు. పేరు ప్రఖ్యాతుల వెంబడి మనం ఉన్నాం. బహుశా కొంచెము స్థానము సంపాదించాలని, ఏదో ఘనత మహిమలు గల స్థానము కావాలని, తరువాత వెంటనే విజయము కావాలని మనము ప్రాకులాడుతూ ఉన్నాం. మోకాళ్ల సాధన మనకు ఇష్టం లేదు. ప్రార్థనలో పోరాడడం మనము కోరుకోవట్లేదు. దుఃఖపడటాన్ని మనము కోరుకోవట్లేదు. దేవుని యొద్దకు చేరి ఉజ్జీవాన్ని కలిగించి దుఃఖముతో కూడినటువంటి మొర్ర మనకు ఇష్టముండట్లేదు. మనము హెచ్చరింపబడదాం. దాచబడిన పాపాలే శక్తిహీనతకు కారణమని గుర్తించుదాం. నీవు సిలువ దగ్గరకు వచ్చి నిన్ను నీవు తగ్గించుకున్నట్లయితే అక్కడ నీకు స్వస్థత ఉంటుంది. వేషధారణ నుండి స్వాతంత్ర్యం అక్కడ ఉంటుంది. నీవొక నూతనమైనటువంటి వ్యక్తిగా మారిపోతావు. పట్టు వదలని తీర్మానము, సంసిద్ధమైన దీనత్వముతో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు దర్శించునుగాక. ఆమేన్.